హలో గాయస్, గుడ్ మార్నింగ్. బీచ్ వ్యూ, స్మాల్ ఐలాండ్, సన్ వచ్చే టైం. ఎర్లీ మార్నింగ్ 5:27కి క్యాప్చర్ చేస్తున్నా. ఎంత బ్యూటిఫుల్ సరౌండింగ్స్, ఫుల్ మౌంటైన్స్. మన సైడ్ ఉన్నట్టు గ్రీనరీ మౌంటైన్స్ ఏం కాదు, రాక్ మౌంటైన్స్ మొత్తం వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్. సో ఈ రిసార్ట్ వచ్చేసరికి దుబాయ్ నుంచి ఒక 1.5 hour జర్నీ ఉంటుంది. రాయల్ బీచ్ హోటల్ అని చెప్పేసి చాలా బాగుంది. ఫ్యామిలీస్కి అయితే వెల్ అండ్ గుడ్. ఇక్కడ బార్బిక్యూనేషన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సన్ స్లోగా వస్తున్నాడు చూడండి. సో ఆరెంజ్ షేడ్ బ్యాక్ సైడ్, టూ గుడ్ కదా. బాగుంది హోటల్. ఎందుకంటే ఇప్పుడు ఈద్ హాలిడేస్ కదా, ఈద్ హాలిడేస్ అవ్వబట్టి కొంచెం హోటల్ ప్రైజెస్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఎవరైనా దగ్గరలో యుఏఈ అంటే దుబాయ్కి, అబుదాబి వాళ్ళంటే లాంగ్ అవుతుంది. వాళ్ళకి పాపం 300-400 కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి దుబాయ్ నుంచి అయితే 1.5 hour జర్నీ హ్యాపీగా. దుబాయ్, యజమాన్, ఈ సరౌండింగ్స్ వాళ్ళైతే హ్యాపీగా రావచ్చు. రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి హోటల్స్ కూడా. కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, పూల్ ఉన్నాయి, సపరేట్ కిడ్ ప్లేన్ జోన్ ఉంది. పేరెంట్స్ ఒకవేళ హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నాయని కిడ్స్ని, లైక్ కిడ్స్ ఉంటే డిస్టర్బ్ అవుతారు అనుకునే వాళ్ళకి ఇది. కిడ్స్ ఉంటేనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం వాళ్ళతో కూడా. బట్ ఇంకా మోర్ వైఫ్ అండ్ హస్బెండ్, న్యూ మ్యారీడ్ కపుల్ వాళ్ళకైతే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. సో ఎందుకంటే వాళ్ళకి సపరేట్ కిడ్స్ ప్లే జోన్ కూడా ఉంది. అక్కడ ఒక కేర్ టేకర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడికో వెళ్ళే బదులు, యూరప్ వీటికి వెళ్ళే బదులు ఇక్కడనే వెదర్ బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దుబాయ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. నాట్ ఓన్లీ దుబాయ్ సరౌండింగ్స్లో ది బెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఫాలో చేయొచ్చు కదా నా పేజ్ని కూడా మీరు. ప్లీజ్ సపోర్ట్ మై స్మాల్ పేజ్. ఇలాంటి మోర్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.